పార్టీకి కార్యక్రమాలకి మీరు దూరంగా ఉండండి అని చెప్పి ఒక లెటర్ ప్యాడ్ రిలీజ్ చేశారు, బాగానే ఉంది. మరి అతని మీద సస్పెన్స్ ఎత్తేసారా? ఎందుకు అధికారికంగా ఈ రోజున పార్టీ కార్యక్రమాలకి ఎందుకు ఎమ్మెల్యేగా పాల్గొంటాడు? మీరు నిజంగా మళ్ళీ ఇంకొక లెటర్ ప్యాడ్ రిలీజ్ చేయండి. అరవ శ్రీధర్ మీద మేము పెట్టినటువంటి రెస్ట్రిక్షన్స్ అన్ని కూడా మేము ఎత్తేసాం, ఆయన ఫ్రీగా పార్టీ కార్యక్రమాలు చేసుకోవచ్చని ఒక లెటర్ ప్యాడ్ రిలీజ్ చేయండి. అది ఇప్పటికీ 2 నెలలు 3 నెలలు 4 నెలలు అవుతా ఉంది. ఆ పిల్ల న్యాయం కోసం ఆ పోరాడుతూ ఉంది. అటువంటి బిడ్డ పైన, అటువంటి ఆడబిడ్డ పైన ఈ రోజున నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగా ఆమె పైన అంత విచక్షణ రహితంగా దాడి చేస్తే అది పోలీసుల వాళ్ళ ద్వారా లాఠీలు తీసుకొని ఆయన చెప్తాడు, అది పోలీసుల వాళ్ళ ద్వారా తీసుకున్న లాఠీ కాదు, నేను తెచ్చుకొని. అసలు నిన్న కూడా దమ్మన్నాడు కర్రలు. అది చూడండి, దాంట్లో ఫైబర్ స్టిక్, అది పోలీసుల వారి చేతిలో ఉన్నటువంటి స్టిక్. అది ఆ స్టిక్తో కులం పేరు పెట్టి దూషించి కొట్టాడు ఆ అమ్మాయిని, ఆ అమ్మాయితో పాటుకు వచ్చినటువంటి ఇంకొక ఆ వ్యక్తిని కూడా. వాడికి ఎవడిచ్చాడు ఆ హక్కు? ఏదైనా ఉంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారికి చెప్పు, ఆ అమ్మాయి ఇబ్బందికరమైన వాతావరణం మమ్మల్ని పెడుతూ ఉంది, అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి, లేదా ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి, వెళ్ళి పెట్టండి అని చెప్పు. చట్టాన్ని నేను ఎవరు తీసుకోమన్నాడు చేతిలోకి? నువ్వు ఎవడో చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి? కొట్టే రైట్స్ నీకు ఎవడిచ్చాడు? పవన్ కళ్యాణ్ గారు ఇవేనా అయిపోయారా? పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీటింగ్ పెట్టి, పార్టీ ఆఫీసులో మీటింగ్లు పెట్టి ఆడపిల్లల పైన ఇటువంటి అత్యాచారాలు, రేపులు, మటలు చేయండి, ఏమైనా వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు తిట్టండి, కొట్టండి, రాట్లు పెట్టి కొట్టండి అని చెప్పి పార్టీ కార్యక్రమంలో ఏమైనా శిక్షణ ఇస్తూ ఉన్నారా?